అందరికీ నమస్కారం అండి. నేను మహిత, అనసూయమ్మ గారి పెద్ద కూతుర్ని. నాకు ఈ అంగో ఆర్భాటాలంటే పెద్దగా నచ్చవండి. నాకు మా అమ్మకు ఎప్పుడు గొడవలే. ఎందుకంటే మా అమ్మ మనం గొప్పగా ఉండేవాళ్ళము, గొప్పగానే బ్రతకాలి, గొప్పగానే ఉండాలి అంటుంటుంది. అది కాక నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అతనికి ఆస్తిపాస్తులు ఏమీ లేవండి. ఆ విషయంలో కూడా నాకు మా అమ్మకు ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. మా అమ్మకు చిన్న కూతురు అంటేనే ఎక్కువ ఇష్టం, నేనంటే అస్సలు సరిపోదు. చూద్దాం మా ప్రయాణం ఎలా సాగుతుందో. హాయ్, ఐఎమ్ లక్ష్మి, అనసూయమ్మ గారి చిన్న ముద్దుల కూతుర్ని. మా అమ్మకి నేనంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే మా అమ్మ చూపించిన రిచ్ సంబంధాన్ని పెళ్లి చేసుకున్నా. మా అమ్మ గీసిన గీతని నేను దాటను, నేను గీసిన గీతని మా ఆయన దాటడు. అది లక్ష్మి అంటే. ఇది అండి నా కథ. ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది, మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. హాయ్ అండి, నేను అనసూయమ్మ గారి మేనల్లుడుని. మహిత అంటే నాకు చాలా ఇష్టం. నన్ను కాదని చెప్పి తను ప్రేమించినోన్ని పెళ్లి చేసుకుంది. ఎప్పటికైనా ఆ జంటను విడదీసి నేనే మహితాని సొంతం చేసుకుంటాను. పట్టు వదలని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తా. ఇందులో నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చూస్తూనే ఉండండి, మిస్ కాకండి. హాయ్, నా పేరు నరేష్. నేను అనసూయమ్మ గారి పెద్దల్లుని. అవును, నాకు ఒకటి అర్థం కాదు. పేదోళ్ళు డబ్బున్న వాళ్ళని ప్రేమించొద్దా? నా దగ్గర డబ్బు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నన్ను బేకారంగా లెక్క చూస్తుంది. ఇన్ని అవమానాలు ఎందుకు భరిస్తున్నానో తెలుసా? కేవలం నా భార్యను చూసి. చూద్దాం ముందు ముందు మా అత్త డబ్బు అహంకారం అణుగుతుందో లేదో. ఏయ్, నేను వంటోని అనుకుంటున్నారా? కాదు, అనసూయమ్మ గారి మొగుడిని. నా జీవితం అంటే కేవలం వంటింటికి పరిమితమైంది అనుకుంటారేమో. కాదండి, నాకు ఇద్దరు కూతుర్లు. నా పెద్ద కూతురుందే మహిత, చాలా సౌమ్యురాలు, చాలా అనుకువ, అంతా నాలాగే. నా చిన్న కూతురుందే గొయ్యాలి, రాక్షసి, కొట్లాడి చేస్తాంటది, అంతా వాళ్ళ అమ్మ పోలిక. మా ఇంట్లో కదా చాలా రసవత్తరంగా, రకరకాల షేడ్స్తో, రకరకాల టర్నింగులతో చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మో, ఈ బ్రహ్మరాక్షసితో ఇన్నేళ్ళు ఎట్లేగినానేమో నాకే అర్థం కాదు ఒకసారి. హాయ్ అండి, నా పేరు గణేష్. నేను ఎవరు అనుకుంటున్నారా? అనసూయమ్మ గారి చిన్నల్లుణ్ణి. అత్తచాటు అల్లుడుగా, కొంగుచాటు మొగుడుగా బతకడం నాకు ఇష్టం లేదు. నా స్వయం కృషితో నేను కష్టపడి బతకడమే నాకు ఇష్టం. నేను అలా బతుకుతానో లేదా నేను ఈ బానిస బతుకులో బతుకుతానో నా కథలో మీరే చూడండి.